రాయేసింది. పేపర్లు నిన్న ఉండవు, దీపావళి రోజున సెలవు ఉంటాయి. కాబట్టి ఒకవేళ అంటే అక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇమ్మీడియట్గా సెటరైట్ చేసి మరుసటి రోజు పేపర్ వచ్చే టైంకి సెటరైట్ చేసేయాలి. ఇది వాళ్ళు వేసిన ఎత్తుగడ. ఇందులో భాగంగా దీపావళికి ముందే అనౌన్స్ చేశారు, జీవో ఇచ్చేశారు. నేను మొన్ననే పెన్షనర్లకు సంబంధించినటువంటి వాళ్ళతోనే ఇంటర్వ్యూ పెట్టి తీసుకున్నాను లైవ్లోనే. పెన్షనర్ల సంఘం వాళ్ళు చెప్పుకొచ్చారు, వాళ్ళ జీవితంలో 40 ఏళ్లలో ఎప్పుడు చూడలేదట పెన్షను. డిఏ వచ్చేటప్పుడు డిఏ రిలీజు అంటే ఎట్లుంటుంది మనకి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సామాన్యులకి ఈ పరిభాష తెలియదు కాబట్టి. నాకు జీతం ఇప్పుడు నేను ఇదివరకు TV9లో పనిచేసినప్పుడు జీతం సెప్టెంబర్లో పెంచేవాళ్ళు. పెంచేటప్పుడు ఏప్రిల్ నుంచి ఇస్తారు, పెంచింది ఏప్రిల్ నుంచి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, పెంచిన జీతాన్ని సెప్టెంబర్లో పెంచి అక్టోబర్లో కొత్త జీతం వస్తుంది. ఈ ఎరియర్స్ అంటే ఇదివరకు నాకు 10,000 ఉంది, ఇప్పుడు 15,000 అయ్యింది. ఆ 5,000 రూపాయలు ఈ 6 నెలది ఏదైతే ఉందో 6/5 30,000 రూపాయలు వేసేస్తారు. ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎరియర్ సిస్టమ్ అట్లా. మీరు జెమినీలో చేసినప్పుడు తెలుసు, అక్కడ కూడా సిస్టమ్ ఏంటి, 3 రకాల డబ్బులు వచ్చేది. ఒకటి బోనస్, పెర్ఫార్మెన్స్ బోనస్, మన దగ్గర నుంచి 10% డబ్బులు తీసుకుని పెర్ఫార్మెన్స్ కింద 6 నెలలకు ఒకసారి ఇవ్వడం. రెండవది అక్కడ కూడా సెప్టెంబర్కే జీతాలు పెంచుతారు.